జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూస్తే హిందూ మతం మీద తనకున్నటువంటి ద్వేషం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆయన పరకామణి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట పరకామణిలో లెక్కించి జమ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎవరైతే లెక్కించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొంగతనం చేసి వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక చిన్న దొంగతనంగా ఇతను ఏదైతే సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు నమ్ముకున్నటువంటి మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే మాట అంటావా? అంటే నీకైతే ఒకటి, ఎదటి వారికి అయితే ఒకటి. అసలు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే దొంగ, వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే. ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈ సన్మాత్రం నిలబడి ఉన్నా 11 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు. మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటికి రాలేకపోతున్నావు? తప్పు చేసావు కాబట్టే ఇవాళ 11 సంవత్సరాలు లాక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పరకామణి దానికి వస్తులో కల్లా నువ్వు పరకామణి కేసు చిన్నది అని ఎప్పుడైతే దొంగతనం చిన్నదాని కింద సృష్టించి దీన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నావో ఇందులో నీ పాత్ర కూడా ఉంది అని స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు కానీ, సుబ్బారెడ్డి కానీ, అదే రకంగా కరుణ్ కుమార్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, మీరందరూ కూడా ఈ పరకామణి కేసులో మాత్రం 100% ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకోసమే గతంలో మీ చరిత్రలు చూసుకున్నట్టయితే కేసులను ఎలాగా రూపుమాపడానికి చూస్తారో అర్థమవుతుంది. మీ బాబాయ్ కేసులో కానీ, పరిటాల రవి కేసులో కానీ సాక్షుల్ని హతమార్చినటువంటి పరిస్థితులను చూసుకున్నట్టయితే ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరైతే ప్రధాన కంప్లైంట్దారుడు ఉన్నాడో కంప్లైంట్దారుడిని ఇవాళ సునీల్ కుమార్నే దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా కూడా మా బోర్డు మెంబరు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మరి ఆయన్ని కూడా మీరు బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. బెదిరింపు కాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎవరైతే మీ మీద వాస్తవాల్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా వేధించడం, భయపెట్టడం, అవసరం అనుకుంటే హతమార్చడం, ఈ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అసలు ఏ రకంగా నువ్వు ఒక ప్రజానాయకుడిగా ముందుకు వద్దాం అనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లా. ఇవాళకైనా సరే నువ్వు ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హిందువులందరికీ. హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, నీకైతే విశ్వాసం లేదు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ గుడి మీదకి వెళ్ళడానికి నీకు విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఉత్సవానికి వెళ్ళినా నువ్వు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం చూస్తే భార్యాభర్తలు వెళ్తారు. నువ్వు ఎప్పుడు సింగిల్గానే వెళ్ళావు. అంటే నీకు ఆ దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు కాబట్టే ఆ రకంగా నువ్వు చేసినటువంటి పరిస్థితి. హిందూ సాంప్రదాయం అంటే అర్థం చేసుకుంటే నీకు ఎంత పటిష్టంగా చూస్తారు అన్నదానికి
శ్రీరాముడు మహాయజ్ఞం చేయడానికి సీతాదేవి లేకపోతే బంగారు విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంత ఇదిగా చేసేటటువంటి హిందూ సాంప్రదాయాన్ని నువ్వు బస్సు ప్రకటించేటటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా భార్య ఉండి కూడా నువ్వు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి ఆయా హిందూ సాంప్రదాయానికి ఘాట్లు పడిచినటువంటి పరిస్థితి. అటువంటి నీకు విశ్వాసం ఉందని, మేము హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉందని ఏ రకంగా అనుకుంటాం? కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. నీ దాకా కూడా ఇది ఏలెత్తి చూపెడుతుంది. ఏదైతే ఈనాడు ఒక్కటే సరే, నువ్వు చాలా చిన్న కేసు ఇది అంటున్నావు. మరి ఈ చిన్న కేసు అయినప్పుడు 14 కోట్ల రూపాయలు వాల్యుబుల్ దీన్ని ఎందుకు దేవుడికి రాసివ్వగలిగాడు? 16,000 రూపాయల జీతం ఉన్నటువంటి ఒక గుమస్తా ఈ రవికుమార్. అటువంటి వాడు ఇన్ని 100 కోట్లు ఏ రకంగా సంపాదించగలిగాడు? నీ సూత్రాన్ని వ్యవహరించి ఉంటాడు. నీ సూత్రాన్ని ఏదైతే పాటించి ఉంటాడో, నువ్వేదైతే 1,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏ సూత్రాలను అయితే ఉపయోగించుకున్నావో అదే రకమైనటువంటి సూత్రాలను ఉపయోగించుకొని ఈ రవికుమార్ కూడా 100 కోట్లు సంపాదించాడా? నీ శిష్యుడే కదా. ఖచ్చితంగా అదే జరుగుంటుంది. అందుకోసమే వేళ 14 కోట్ల రూపాయలకు కూడా ఏకదంగా ఒక్కసారే దేవుడికి దానం చేశానని చెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు కేసులో ఎవరైనా రాజీ ఉంటుందటండి, ఇది లోక్ అదాలత్ ఉంటుందా? దొంగతనం, దొంగను శిక్షిస్తారు, పోయినటువంటి వస్తువులు రికవరీ చేస్తారు. అంతేగాని రాజీ ఏంటంటే నాకు అర్థం కాదు. రాజీ అంటే ఖచ్చితంగా ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే ఈ రకమైనటువంటి లోక్ అదాలత్ అనేటటువంటి అంశాన్ని పెట్టి అడ్డెట్టుకుని ఆ రోజు రాజీ పెట్టి అతనితోటి దేవుడికి మహాభక్తుల్లాగా దేవుడికి దానం చేసినట్టుగా పెద్దగా ఒక కుట్ర పడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది పరకామణి కేసులో మాత్రం మీరందరూ దొంగలుగానే ఉన్నారు. దొంగలు కలిసి పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడో పైన చూడరు, ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాడు. దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా మీకు తొందరలోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ శిక్షార్హులు, శిక్షలు పడి తీరతాయని చెప్పేసి నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. అయితే ఒక్కట మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి గురించి అయినా నీకేమాత్రం దైవత్వం మీద విశ్వాసం ఉన్నా, ఎవరు దేవుడు అన్నది కాదు, నీకు దైవత్వం మీద విశ్వాసం ఉన్నా కనీసం దీనిలో వాస్తవాలను ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు లేకపోయినట్టయితే ఇక్కడ ఏ రకంగా మిమ్మల్ని అందరినీ అనుమానించాల్సి వస్తుందంటే, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అక్కడ ట్రైన్లో పడిపోయాడు, ఏ రకంగా చచ్చిపోయాడో ఏంటో తెలీదు. ఇక్కడ తెల్లారకుండానే ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఎదుటోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చంపేశారన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు చంపేయడం, ఎదుటోళ్ళ మీద తోసేయడం. మీ చిన్నాన్ని చంపేసినప్పుడు కూడా అదే చెప్పారు, నారాసుర హత్య అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి తోసేయడానికి ప్రయత్నం చేశారు. హత్యలు చేయడం, ఎదుటోడి మీద తోసేయడం, ఇదొక సాంప్రదాయంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మీరు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు, ఎవడన్నాడయ్యా మిమ్మల్ని ఏ రకంగా ప్రజలు హర్షిస్తారయ్యా? అసలు ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసేటటువంటి మిమ్మల్ని మళ్ళీ ప్రజలు కానీ గుర్తించినట్టయితే ఇంకా అంతకంటే ఎవడో కూడా క్షమించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ప్రజలు మళ్ళీ ఇప్పుడు బుద్ధి చెప్పడమే కాదు, రేపు కూడా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒకటే నేను కోరుకునేది, నువ్వుగా బతుకు తప్పించి హిందూ మతాన్ని మాత్రం ద్వేషించి హిందూ మతాన్ని మాత్రం నువ్వు క్షీణపరచడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులు ఎవరో క్షమించరని చెప్పేసి నీకు చేస్తున్నా. ఓకే, ఇక్కడ వాడే ప్రత్యక్షంగా
నేను మహాపాపం చేశానని ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న పాపం అనడానికి కారణం నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే. అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం కూడా ఉంది. రవి ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో వీళ్ళందరినీ కూడా తప్పించడం కోసం కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే నేను ఒక్కనే ఈ మహాపాపం చేశాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఎవరికి కిందకి వెళ్తున్న కల్లా అతను ఇచ్చిన స్టేట్మెంట్లో ఇందులో ఎవరికి సంబంధం లేదన్నాడు. అంటే ఇది రవితోటి బలవంతంగా వీళ్ళు చెప్పిస్తున్నారా అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.